విజయదశమి సందర్భంగా విజయ ముహూర్తానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, విజయ ముహూర్తం ఏ సమయంలో ఉంటుందో, విజయ ముహూర్తంలో ఏం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో, అలాగే విజయదశమి సందర్భంగా జమ్మి చెట్టు దగ్గర ఎలాంటి పరిహారాలు పాటిస్తే సంవత్సరం మొత్తం శత్రుబాధలు, దృష్టి దోషాలు తొలగిపోయి ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా విజయదశమి రోజు విజయ ముహూర్తం అని ప్రత్యేకమైన ముహూర్తం ఉంటుంది. ఈ ముహూర్తం గురించి శివుడు పార్వతికి వివరించాడని భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది. విజయ ముహూర్తం ఉన్న సమయంలో ముఖ్యమైన కార్యక్రమం ఏది ప్రారంభించినా సంవత్సరం మొత్తం ఆ కార్యక్రమం పరంగా అద్భుత విజయాలు కలుగుతాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా, అలాగే జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా విజయ ముహూర్తంలో చేసినట్లయితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. విజయదశమి సందర్భంగా ఆ విజయ ముహూర్త సమయాన్ని పరిశీలించినట్లయితే మధ్యాహ్నం 1:50 నుంచి మధ్యాహ్నం 2:38 వరకు ఈ విజయ ముహూర్తం ఉంది. ఈ సమయంలో ముఖ్యమైన పనులు చేసుకోండి. ఆ పనుల పరంగా సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు పొందండి. అలాగే విజయదశమి పర్వదినం సందర్భంగా విజయవాడ క్షేత్రంలో అమ్మవారు అపరాజితాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. అపరాజితాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే అమ్మవారికి పాయసాన్నం నైవేద్యంగా గృహంలో సమర్పించాలి. ఇలా చేస్తే అపరాజితాదేవి అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం విజయాలు చేకూరుతాయి. అలాగే శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తుంది. భ్రమరాంబాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి పులిహోర అమ్మవారికి గృహంలో నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా విజయదశమి నాడు జమ్మి చెట్టు పూజ చేయటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయని భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది. విజయదశమి సందర్భంగా సాయంకాలం పూట దగ్గరలో ఉన్న దేవాలయంలో జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. జమ్మి చెట్టు దగ్గర 3 తమలపాకులను ఏర్పాటు చేయాలి. ఆ 3 తమలపాకుల్లో కూడా 3 పసుపు ముద్దలను ఉంచాలి. ఆ 3 పసుపు ముద్దలు కూడా అపరాజితాదేవి, ఆవిడ అనుచరులైనటువంటి జయాదేవి, విజయాదేవి స్వరూపాలుగా భావించుకోవాలి. ఆ 3 పసుపు ముద్దలకి పై భాగంలో ఎడమవైపు, కుడివైపు కుంకుమతో బొట్లు పెట్టి ఆ 3 పసుపు ముద్దలకి కూడా పసుపు కలిపిన అక్షింతలతో, కుంకుమ కలిపిన అక్షింతలతో, రకరకాల పుష్పాలతో పూజ చేస్తూ ఓం అపరాజితాదేవ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు, ఓం జయాదేవ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు, ఓం విజయాదేవ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఇలా చేస్తే అపరాజితాదేవి స్వరూపంలో ఉన్నటువంటి జమ్మి చెట్టు అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం సమస్త శుభాలు చేకూరుతాయి. అలా పూజ చేసిన తర్వాత 3 పసుపు ముద్దల దగ్గర బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. అలాగే ఒక తెల్ల కాగితం తీసుకొని ఆ తెల్ల కాగితానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ కుటుంబ సభ్యులందరి పేర్లు ఆ తెల్ల కాగితం మీద రాసి ఆ తెల్ల కాగితాన్ని జమ్మి చెట్టు దగ్గర ఉంచి జమ్మి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. అలా ప్రదక్షిణలు చేసే సమయంలో కూడా ఓం అపరాజితాదేవ్యై నమో నమః అని మనస్సులో స్మరించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు పూర్తి కాగానే ఆ తెల్ల కాగితాన్ని తీసుకుని గృహానికి వెళ్ళి గృహంలో ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవాలి. ఇలా చేస్తే ఆ కాగితం మీద రాసినటువంటి కుటుంబ సభ్యులందరికీ సంవత్సరం మొత్తం జమ్మి చెట్టు రూపంలో ఉన్న అపరాజితాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి విజయదశమి పర్వదినం సందర్భంగా విజయ ముహూర్తంలో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించండి, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించండి, కొత్తగా ఉద్యోగంలో చేరండి, కీలకమైన నిర్ణయాన్ని తీసుకోండి. సాయంకాలం జమ్మి చెట్టు దగ్గర ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.